వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. మా యొక్క పట్టాభిషేక మహోత్సవ కమిటీ తరఫున పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరికొద్ది నిమిషాలలో మహత్తరమైనటువంటి రామాయణ ఘట్టం ప్రారంభం కాబోతుంది. కావున Hello, testing. Hello. Guru Brahma, Guru Vishnu, Guru Guru Sakshat Parabrahma, Tasmai Shri Gurave Namah. Saraswati Namastubhyam, Varade Kamarupini. जय बोलो गणेश महाराज की जय बोलो श्री राजा रामचंद्र भगवान की जय बोलो संकट मोचन वीर हनुमान की अरुणारुणं भाये अलनील गगनंबु अरुणारुणं भाये कुलशैलमुदयाति कोलुगुंड पयनिंचे कुलदैवमुदयाति कोलुगुंड पयनिंचे कोलनु तामरल నుండి పులకించి విరిసినవి కొలను తామరల నుండి పులకించి విరిసినవి నది నాచయిక నీవు నయనాలు విరమేలు మేలుకో శ్రీరామ నీల నీల శ్యామ మేలుకో మేలుకో మేలైన గుణధామ మేలుకో శ్రీరామ మరణ విశ్వామిత్ర మహర్షి మేల్కాంచి మరణ విశ్వామిత్ర మహర్షి మేల్కాంచి నరచాటుల విల్లులందింత మలయునా మరణ విశ్వామిత్ర మహర్షి మేల్కాంచి నరచాటుల విల్లులందింత మలయునా తరుణి సీతమదల్. ఎవరొచ్చినా కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఎన్నెన్నో జన్మల బంధం ఈ మానవ జన్మమురా 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 కిందకి డౌన్ అవుతుందా కొంచెం रामचंद्र भगवान की हनुमान की
ప్రమేయం రామం నిశాచర వినాశకరం जय बोलो श्री राजा रामचंद्र भगवान की हेतु मंत्रम जन्म साफल्य मंत्रम जनन मरण भेद आगे आगो जय श्री राजा रामचंद्र भगवान की जय बोलो श्री पवन सुत हनुमान ఆకలపల్లి చుట్టూ గ్రామాల నుంచి వచ్చిన అమ్మలకు అక్కలకు అక్కయ్యలకు అందరికీ నమస్కారం. ఆకలపల్లి సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, కథ నిర్వాహకులు, మన పక్కపండి గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచులు, హాజరైన అందరికీ, కళాకారులకు, ఇతర మండలం నుంచి వచ్చిన కళాకారులకు అందరికీ కళాభివందనాలు. కళ కోసం కాదు, కళా ప్రజల కోసం. మనం పూర్వం మన నాన్నలు తాతలు అందరూ కూడా భూమి మీద పనిచేసుకొని వచ్చిన తర్వాత మరి మన గ్రామం లోపల అందరూ కూడా మన భాగవతం ఆడించుకుందాం. వానకాలం తప్ప చలికాలం నుంచి ఎండాకాలం మొత్తం వంగంగి చూడమోసము వచనాలు వేషము వంగి చూడమోసము తంగి చూడమోసము వచనాలు వేషము వంగంగి చూడమోసము వచనాలు వేషము ఏ కోపమ్మెవరంటే మమ్ముదు చెప్పుడు కొల్లందరు దే 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 కోపమ్మెవరంటే పుడతలాగి తొండాలాగి ఉరికి పడతన పడతా 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 పుడతలాగి తొండాలాగి నన్ను లాగి కోమాలాగి నలిసి నలిసి సంపుత బిడ్డ నన్ను లాగి కోమాలాగి నలిగి సంపుత బిడ్డ నన్ను లాగి కోమాలాగి చేస్తారు బిడ్డ. అరే తోకల్లారిగా, అరే తోకల్లారిగా వస్తున్నా సాహెబ్ గారు. ఏం బిడ్డ ఎంత ఇక్కడ గడబడ గడబడ కోన్రే సాహెబ్ గారు. అవును, ఇక్కడ ఆకినపల్లి గ్రామంలో ఎప్పుడో 2008లో రామాయణ పట్టాభిషేకం వేసారు. అవును, 12 సంవత్సరాల క్రితం 12 సంవత్సరాల క్రితం రామాయణ పట్టాభిషేకం వేసారు. మా ఊరికి మంచి జరగాలని ఈ ఆకినపల్లి గ్రామస్తులు ఎంతో కష్టానికి వచ్చి ఈ రామాయణం నేర్చుకొని ఇప్పుడు దాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇక్కడ ఇక్కడ రామాయణం ప్రదర్శిస్తున్నారు. మొన్నటి కనుక లాక్డౌన్ పడ్డది.
ఇవాళ రేపు కరోనా లాక్డౌన్ చేసిండు, అందరు మూతులకు మాస్కులు పెట్టుకున్నారు. మాస్కులు పెట్టుకున్నారు. అవు కదా. మరి ఎవరి పర్మిషన్ తీసుకొని ఇక్కడ ఆటేస్తాను బిడ్డ? అయ్యా ఎవరి పర్మిషన్ అంటే ఫస్ట్ గ్రామ సర్పంచ్ పర్మిషన్ తీసుకున్నాం. సర్పంచ్ వారిది. ఎంతైనా కానీ ఊరుకు పెద్ద కదా, గ్రామ సర్పంచ్ తీసుకున్నాం. అవును, సర్పంచ్ వారి పర్మిషన్. తర్వాత ఎంపీటీసీ తీసుకున్నాం. ఎంపీటీసీ. తర్వాత వార్డు సభ్యులు, వార్డ్ మెంబర్స్. తర్వాత జనాలు అందరిని అడిగినాం మరి చేస్తే బాగుంటుందని అంటే వాళ్ళందరూ కూడా ఒప్పుకున్నారు. బిడ్డ ఇక్కడ ఆగనపల్లి గ్రామం లోపల ప్రజలందరూ ఒప్పుకున్నారు. అందరు పర్మిషన్ తీసుకున్నాం. అందరు పర్మిషన్ మంచి అయినా చెడ్డ అయినా మనకు ఒకరు ఉండాలని పోలీస్ స్టేషన్ లో కూడా సార్లు చెప్పాం. స్టేషన్ పర్మిషన్ తీసుకున్నాం. నాకే పర్మిషన్ ఎందుకు తీసుకోలేదు బిడ్డ? ఈ పర్మిషన్ కొరకు కూడా వచ్చిన సాహెబ్ గారు. అవును. ఊరవుతున్నారు కదా మీకు మీ బంగ్లా. అది నాకు బంగ్లా పెద్దది. ఆయనకు వచ్చిన అవును వచ్చే వరకు అవును. ఇక నువ్వు డ్యూటీ పోలేవాడు కదా. అది తెల్లటి దుగ్గుతే నవ్వుతారు. అంతర్గా మొత్తం గుర్త పట్టేవాడు కదా లాటిన్ గడుగుడు. అరే బిడ్డ అది నేను కాదు, అది మా బామ్మది బావ. మీ బామ్మది బావనా? అవును. అయితే ఆడికి వచ్చిన మీ ఇంటికి వచ్చే వరకు ఏముంది నువ్వు లేవు, లేదు అమ్మగారు దానం చేస్తారు. వచ్చేవారికి దానం చేస్తాను. అవును. ఇంట్లో ఇంకా దానం చేస్తాను. బాత్రూమ్లా ఇక బాత్రూమ్ అంటే తాటికమ్మల ఇట్లా చుట్టూ డెర కట్టిరు దానం చేస్తాను. పెద్దది. అవును. ఇగో ఇదే కాలం మంచి మబ్బు చేసిన పొడవది కానీ మరి నాకు పర్మిషన్ తీసుకోలేదు. తీసుకున్నా సాహెబ్. అవును బిడ్డ, పర్మిషన్ తీసుకున్నా. ఇప్పుడు ఏమేమి జరుగుతుంది, ఎవరెవరు వస్తారు బిడ్డ? ఇప్పుడు ఫస్ట్ భూదేవి వస్తుంది. భూభారం మోయలేక ఇక భూదేవి వస్తే భూదేవిని ప్రాధేయపడి మరి దశరథుడు బిడ్డ రాముడు లక్ష్మణుడు అందరూ వస్తారు. ఇక మీకు ఎంత సామాన్ ఉంది? మాకు సామానా? మీకు పాత్రదారులు ఎంత మంది? మాకు పాత్రదారులు 20 మంది ఉన్నారు. అవును ఉన్నారు. మరి అది మొట్టమొదటిగా దస్తావేజుల కట్ట మీద వేసుకోవాలి. అవి అవుతుంది బిడ్డ, అక్కడ ఉంది. ఇది కాదు బిడ్డ, దస్తావేజుల కట్ట అక్కడ ఉంది. ఆ ఎర్రతు వాళ్ళ ఇదా చాలా మంచిగా లేదు. అక్కడ కుర్చీదా బిడ్డ, ఇది నాకే ఎందుకు? దస్తావేజుల కట్ట ఇక్కడ అక్కడ ఇచ్చి మళ్ళారా? సాహెబ్ ఇగో కుర్చీ తెచ్చిన, ఇగో కుర్చీలో కూర్చోయే. అట్లా కాదు బిడ్డ, తింపేయన్నా. అరే అట్లా కాదు బిడ్డ, సీదా. అరే అట్లా కాదు బిడ్డ, ఇట్లా తింపేయి. ఇట్లా తిప్పన్నా? అరే అలా తింపి అయ్యమంటే నా మీకే చెప్తాం. నాకు నువ్వే కదా సాహెబ్ తింపేయమంటివి. ఇట్లా ఇట్లా పోయానా? అట్లా ఇగో కూర్చో సాహెబ్. అవును బిడ్డ, దస్తావేజుల కట్టదే. కుర్చీలో కూర్చున్న ముఖం అయితే మంచుకుండు. అరే ఏమైనా కానీ బాత్రూమ్ లో పంట లాటిలో పంట తిరిగినోడా, కుర్చీలో కూర్చుంటాను మంచుకోండి. అరే నాకి అట్లా తిరుగుతుంది. మంచిగా ఏ బిడ్డ, కుర్చీలో మంచి కూర్చో. అట్లా కూర్చోవాలి. మంచి కూర్చో. మంచిగా ఉంది. మంచిగా ఉంది. ఇట్లా ఉంటే ఏం కాదు బిడ్డ. వస్తున్నది. అవును బిడ్డ, ఇక ఏమేమిందో సామాన్ పేరు చెప్తే నీకు ఏమేమి సామాన్ ఉందో చెప్పు బిడ్డ, రాసుకుంటా. ఇక మాకు ఫస్ట్ అవును ఇక్కడ ఒక హార్మోనియం ఉన్నది. ఒకటి దిమ్కి ఉంది. దిమ్కి మధ్యలో ఎన్ని రోజులు అయితే నాన్న దీన్ని సాఫ్ చేయక పప్పు తిన్నది. ఏమో ఇప్పుతానే వెనక ఎక్కువ అయిపోతుంది బిడ్డ. ఇప్పటి పెళ్ళి కాదు ఇది, అప్పటి పెళ్ళి. అవును దిమ్కి మధ్యలో. అవును మాకు సౌండ్ బాక్స్ ఉన్నది. అవును ఈ సౌండ్స్ లైటింగ్స్ ఈ లైటింగ్స్ ఈ టెంట్ హౌస్ సామాను. అవును టెంట్ హౌస్ సామాన్ ఉంది. మాకు మేకప్ సామాన్ ఉన్నది. కిరీటాలు తప్పబెట్టు దీన్ని సౌండ్. రాజుది కిరీటం ఉన్నది బిడ్డ. రాజుది కిరీటం తక్కాడు. రాజుది తక్కన్నారా ఏంటి బిడ్డ? బాగా పెద్ద ఉంటుంది కిరీటం. అది కిరీటాలు బిడ్డ, కీర్తులు. అవును ఇంకా ఇగో వీళ్ళన్నిటిని మోయడానికి మాకు గాడిద ఉన్నది. అవును రాసుకో గాడిది. సామాన్ మోసే గాడిది ఉంది, రాసుకో గాడిది. నాకు గాడిది అంటే నువ్వు అదే గాడిది. అవును రాసుకో గాడిది.
రాసుకో అట్లా అనొద్దు బిడ్డ. మరి ఎట్లా అనాలి? గాడిది రాసుకో అనాలి. గాడిది రాసుకో. అది అల్లా మన అట్లా కాదు బిడ్డ. ఆ, రాసుకో గాడిది అనాలి. అదే రాసుకో గాడిది. అది అల్లా బిడ్డ. ఇట్లా మంచిగా లేదు కానీ ముందుగా ఎవరెవరు వస్తారో సామాన్ ముందుగా రాని బిడ్డ. సరే, టైం అయిపోతాను. టైం ఆసనం అవుతుంది. శ్రీ రాజా రామచంద్ర మహారాజ్కి ఇప్పుడు భూదేవి రాబోతున్నది. అందరూ ఒకసారి గట్టిగా కరతాళం వేసి శ్రీ రాజా రామచంద్ర అమ్మలారనే వచ్చి తిని తవ వాంఛ తోడమని కనుగొనరే. అమ్మలారనే భక్తి సభవంత తోడమున ననుగనరే. అమ్మలారనే వచ్చి తిని తవ వాంఛ తోడమని కనుగొనరే. ధరణిలోన మూలక్ష్మి దేవి అందరినందరూ విలుతురజనియా. దారిలోన ఏమి జనులు నన్ను పిలిచెరు జనియా. ధరణిలోన మూలక్ష్మి దేవి అందరినందరూ విలుతురజనియా. ధరణిలోన భూలక్ష్మి దేవి జనులు పిలిచెరు నన్ను జనియా. దుర్గేసే పాపములకు నేతాలనే కయుంటిని కొమ్మ. దుష్టులు చేసే పాపములకు నేతాల దేవయుంటిని కొమ్మ. దుర్గేసే పాపములకు నేతాలనే కయుంటిని కొమ్మ. భక్తులు చేసే పాపములకు నేతాల లేకయుంటిని కొమ్మ. అన్నయ్యైనను ఆది విష్ణువుకు విన్నవించెదను ఓ చెయ్యా. అన్నయ్యను ఆది విష్ణువుకు విన్నవించెదను ఓ చెయ్యా. అన్నయ్యైనను ఆది విష్ణువుకు విన్నవించెదను ఓ చెయ్యా. అన్నయ్యను ఆది విష్ణువును విన్నవించెదను ఓ చెయ్యా. తనను వెలిసిన ఆకలి పెళ్ళిలో భక్తులుగా పాడెదనమ్మా. 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 అమ్మలారనే భక్తిని సభవంత తోడమున నన్ననరే. అమ్మదారనే వచ్చి తిని తల వాంఛ తోడమునన్నరే. ధరణిలోన భూలక్ష్మీదేవి అంజనులందరూ విలుతురే కొమ్మ. ధరణిలోన భూలక్ష్మి దేవి అని జనులందరూ పిలుతురే కొమ్మ. అమ్మా నీ యొక్క నామము, నీ యొక్క పూర్వస్థితి, నీ తల్లి పేరు, నీ తండ్రి పేరు, నీ సవిస్తానం విన్నవించవమ్మా. ఈ యొక్క సమస్త లోకమునకు అవును. నేను మాతను, తల్లిని. నా యొక్క నామం భూదేవి అందరు. ఓహో, ఈ పృథ్వే నీవు అనగా భూదేవి. 84 లక్షల జీవ జంతువులను నీ యొక్క భారంన మోసేదానము. నీ పేరు భూదేవి. తల్లి భూదేవత. ఇప్పుడు ఎక్కడికి పోతున్నావమ్మా? మా యొక్క అన్నగారైన బ్రహ్మదేవుని వద్దకు వెళ్తున్నాను. ఓహో, బ్రహ్మ వద్దకు పోతున్నావా? సరే తల్లి, చిత్తం ఏం చేయు. సర్వము తెలిసిన వాడనురా. బ్రహ్మదేవుడను వాడనురా. నే సర్వము తెలిసిన వాడనురా. సర్వము తెలిసిన వాడనురా. వాడనురా. పాపము చేసిన జనులందరినీ యమాపురికినే పంపెదరా. యమపురికినే పంపెదరా. యమాపురికినే పంపెదరా. బ్రహ్మదేవుడను వాడనురా. నే సర్వము తెలిసిన వాడనురా. నువ్వు ఇచ్చిన వాగ్దానములు మురిపముతోనే వచ్చినరా. తరగున నాకుల వాగ్దానము మురిపముతోనే వచ్చినరా. ఈ చితి లోపల సరస్వతియు ముద్దుల బాల్యు నన్ను గడరా.
ముద్దుల భార్య నన్ను వినరా ఇంటి లోపల సరస్వతి ముద్దుల భార్య నన్ను వినరా అల్పగురి దాముడైన ఆ సర్వోత్తముని దళిచెదరా దామోదరుని దళిచెదరా ధర్మరానికి వాకుడైన దామోదరుని దళిచెదరా బ్రహ్మదేవుడను వాడను రామే సర్వములగిన వాడనురా అయ్యా నీ యొక్క నామము నీ యొక్క పూర్వస్థితి నిన్ను చూస్తే అయ్యా ఎటు చూసినా తలకాయ ఉన్నది 4 తలలు ఉన్నాయి 4 ముఖాలు ఉన్నాయి నాయన నీ యొక్క నామము నీ యొక్క పూర్వస్థితి చెప్పు నా యొక్క నామం బ్రహ్మదేవుడు అంటారు. నీ యొక్క నామము బ్రహ్మదేవుడు నీ యొక్క భార్య పేరు నామం బ్రహ్మదేవుడు అంటారు. నాది సత్యాలోకము. నేను భూమి పైన నివసించే జనులందరి పాప పుణ్యములు రాసేవాడను. ఎవరి విధిరాలు ఏ విధంగా ఉన్నదో రాసి పుణ్యాత్ములను స్వర్గమునకు పంపుటకు పాపాత్ములను నరకమునకు పంపుటకు నేను తలరాతలు రాసేవాడినేరా. ఓహో 84 లక్షల జీవన జంతువుల తలరాతలు రాసుకుంటూ సత్యలోకము పరిపాలన చేసుకుంటూ నీ భార్య సరస్వతి దేవి నీ పేరు బ్రహ్మదేవుడు. పాపాత్ములను యమలోకము పుణ్యాత్మలను సత్యలోకం పంపుకుంటూ రాతలు రాసేవాడిని తలరాతలు రాసే బ్రహ్మదేవుడు. అయ్యా మరి ఇప్పుడు ఎక్కడికి పోతున్నావు ఈ యొక్క సభా మందిరములో పోతున్నావా? చిత్తము స్వామి వేయించరు. అయ్యయ్యో బ్రహ్మదేవా నాకు ఆపదలు తొలగించాలేవా. అయ్యయ్యో బ్రహ్మదేవా నా ఆపదలు తొలగించాలేవా. అయ్యయ్యో బ్రహ్మదేవా సర్వజన రక్షకుడవు అనదులాభోసుడవు సర్వజన రక్షకుడవు ఆరాధ్యలోచనుడవు సర్వజన రక్షకుడవు. అయ్యయ్యో బ్రహ్మదేవా అయ్యయ్యో బ్రహ్మదేవా దేవిని మదిలో నా చింతనకుమా భూదేవిని మదిలో నా చింతనకుమా పరమేశ్వర కలడు సృష్టికర్త పరమేశ్వరుడే కలడు. పరమేశ్వర కలడు అన్నిటికీ సృష్టికర్త పరమేశ్వరుడే కలడు. అతని వద్దకు వెళ్ళి ఇన్నలించు నీ పాదలు అన్నిటికీ పరమేశ్వరుడు చింతనుల కుమారు. ఓ తల్లి భూదేవి, నేను నిమిత్ర మాత్రాను. నీవు ఆ శంకరుని వద్దకు వెళ్ళి నీ బాధలు తెలుపు. అలాగే వెళ్ళి వచ్చాను స్వామి. ఆ శంకరుని వద్ద తల్లి ఏ తీరుగా పోవచ్చున్నాడు. అయ్యా నేను మూసుకోలే శంకరుడు
అయ్యా నీ యొక్క నామము నీ యొక్క పూర్వస్థితిని తల్లి పేరుని సమస్తాన్ని విన్నవించుకు స్వామి. నా యొక్క నామం తెలుపమందువా? ఇంటికొండ ఏలేవాడను. అయ్యా లోకాల శంకరుడను. నీ పేరు శంకరుడు, నీ భార్య పేరు? నా భార్య పేరు పార్వతీదేవి. అయ్యా ఇంకొకరుగా నెత్తినున్నదేవలే? గంగాదేవి. గంగదేవి. అయ్యా నేను కొప్పులు ఎందుకు దాచుకున్నావే? వెనక చిరి పెళ్లి చేసుకున్నావు. వాయ్య కావాలి నన్ను ఎత్తులే దాచుకున్నావు, మరి ఆమెకు ఏమన్నా అత్తెట్లనే? అయ్యా అయ్యా శంకర, మరి ఇప్పుడు ఎక్కడికి పోతున్నావు స్వామి? ఈ యొక్క కైలాసం పోతున్నావు. చిత్తము స్వామి ఏం చేయు. అదిగో ఆ శంకరుడు కైలాసము లోపల ఎప్పుడు కొలువై ఉన్నాడో ఆ తల్లి భూదేవి ఏ తీర్థమర్చుచున్నాడు. శ్రీ రాజారామచంద్ర మహారాజ్ కి బోలా శంకర దేవ వందనములు. నమస్కారం. ఏమిటో నువ్వు వచ్చిన కారణం ఏమిటో తెలుపు. అయ్యయ్యో బోలా శంకర అయ్యయ్యో బోలా శంకర నా యొక్క ఆపదలను తొలగించు స్వామి. ఎంతో తెలుపు ఉంటుంది. కుంభకర్ణులు చేసే అపవిత్ర కార్యాల వలన నా యొక్క శిలాభారం అధికమవుతున్నది స్వామి. అలా ఉంటుంది. చింతానందకు మాభూదేవి, చింతానందకు మాభూదేవి, చింతానందకు మాభూదేవి,
ఆ రావణ కుంభకర్ణుల పాపములు ఆ శ్రీహరి వద్దకు వెళ్ళి శంకరుని వద్దకు పొమ్మనగా ఆ యొక్క శంకరుడు నేను ఇచ్చేటోడను ఈశ్వరుడను కడలి చేయనుండను రానే బాలాసుని మిత్రుండనురా రాముడి దాముడైన ఆ దామోదరుని తలిచెదరా పరమశురాముడి దాముడైన ఆ దామోదరుని తలిచెదరా అరగుణ నాదు సమస్థానముకు మురికముతో నిన్ను వచ్చిరా అరగుణ నాదు సమస్థానముకు మురికముతో నిన్ను వచ్చిరా శ్రీమన్నారాయణుడను రానే శ్రీ రుక్మిణి వల్లభుడనురా అయ్యా ఈ యొక్క నామము ఈ యొక్క పూర్వస్థితి నీ తల్లి పేరుని తండ్రి పేరుని సవిస్తాన్ని విన్నవించుము స్వామి. ఈ యొక్క ఈ సృష్టిని పరిపాలించేవాడు సృష్టికర్త నా యొక్క నామము మహావిష్ణువందుడు. ఓహో ఈ యొక్క వైకుంఠము పరిపాలన చేసే ఏ కోణ నారాయణమూర్తి అనగా నీ పేరు విష్ణుమూర్తి అంటారు. అవును అయ్యా ఇప్పుడు ఎచ్చడికి పోవచ్చున్నావు స్వామి? సభామందిరములకు వెళ్తున్నావు. ఓహో ఈ వైకుంఠము లోపల సభా మందిరములకు పోవచ్చున్నావు. అదిగో ఆ యొక్క విష్ణుమూర్తి సభా మందిరం లోపల ఎప్పుడు కొలువై తీరు ఉన్నాడో ఆ పూజ ఏ తీరుగా వచ్చుతున్నాడు. సహోదర విష్ణుదేవా ఇదే వందనములు. వందనములు. తల్లి భూదేవి నువ్వు వచ్చిన గాఢమేమో తెలుసా? తల్లి భూదేవి నువ్వు వచ్చిన గాఢమేమో తెలుపు.
ఎత్తవలదు. ఆ యొక్క దృష్టిలో నేను సంహరించను కదా. ధరణిలో రావణ సూర్యుడు ఎనులా బతకాని పడుదండి తీరుడు. ధరణిలో ధరణి అందు ఎవరిచే మరణము లేకుండా ఈ యొక్క శంకరుడిచే అటువంటి వరములు పొంది వాడు చేసే అపవిత్ర కార్యాల వలన చాలా ఇబ్బందులు గురి అవుతున్నాడు స్వామి. అలాగా రావాల కుంభకర్ణాదుల పండిత రావణ కుంభకర్ణాలను బట్టి తప్పక దృశ్యదరు కదా. సురలందరినీ బట్టి నాడు గాథా చేయుచుండేవాడు. ఈ యొక్క సురా 33 కోట్ల దేవతలను తీసుకొచ్చి చెరసాలలో బంధించినాడు. ఆ యొక్క నవగ్రహాలను తీసుకువచ్చి నడిచే మెట్లకు కట్టేసినాడు. తల్లి అలాగంటివా 14 కోణములు వెతకదా
వాచిదా తా మునసేట పట్టెదా పద్నాలుగు పూర్వములు వెతికినాయని కూడా వాళ్ళని పట్టి తప్పక చూసేదాన్ని నువ్వు చింతలు ఉందమ్మా. ధరణిలో దశరథ రాజు అతను దుఃఖులు లేకనే ఉన్నాడు. ధరణిలో దశరథ రాజు అతను దుఃఖులు లేకనే ఉన్నాడు. ధరణిలో దశరథ రాజు అతను దుఃఖులు లేకనే దశరథ రాజు పుత్ర సంతానం లేకుండా ఉన్నారు. అతనికి 4 వరపుత్రులు ఇవ్వు స్వామి. సరే నీవు ఎన్నడునా నేను కొత్తపల్లి సర్పంచ్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. కొత్తపల్లి సర్పంచ్ గారు విధంగానే నేను ఒక రఘువంశంలో జన్మించి వాళ్ళని దృంచేదాను. కానీ నువ్వు శాంతంగా ఇంటికి వెళ్ళు. సంతోషం స్వామి, వెళ్ళి వచ్చేదాన్ని. తల్లి వెళ్ళినాము. ఆ యొక్క దేశ పంపుమైన గౌరవించే మీరు ఆ దేశ పంపును వదిలేసి ఇక్కడ ఎట్లా ఉంది స్వామి? ఓ అలా తల్లి ఆదిశేషుడు పిలిచేదాను తనను లక్ష్ముని కావించేదాను.
రోజులైనా పిలిచి నా యొక్క సోదరునిగా అశ్వత్థ జన్మించమని చెప్తున్నాను కదా. నాకు సంతోషం స్వామి, వెళ్ళి వచ్చేదాన్ని. ఓకే తల్లి, వెళ్ళిరాము. మరి ఒక చిన్న సందేశం స్వామి. ఏమిటి తల్లి నీ సందేహం తెలుపు కదా. శంకు చక్రాధారుడు కదా స్వామి, ఆ శంకు చక్రాలు నేను చేసేదకు. శంకు చక్రము పట్టేదాను భరత చక్రాటుల భావించేదాను. శంకు చక్రము పట్టేదాను భరత చక్రాటుల భావించేదాను. లంకలో సీతమ్మగా పుట్టించదని కదా, ఏమి చింతలు తగ్గు. వెళ్ళము తల్లి. సంతోషం స్వామి, వెళ్ళి వచ్చేదాన్ని. ఓకే తల్లి, వెళ్ళి. కానీ మరి మీరు ఈ ధరణి అంటూ ఏ అవతారంలో జన్మించారు స్వామి? ఓ అలాంటివా? నీవు ఎన్నటులా నేను రఘువంశములా జన్మించేదాను. సరే 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 నీవు ఎన్నటులా నేను శ్రీరాముడనై జన్మించేదాను. రఘువంశమునందు నేను రఘువంశములా జన్మించేదాను. సరే నీవు ఎన్నటులా నేను శ్రీరాముడనై జన్మించేదాను. రఘువంశమునందు నేను శ్రీరాముడనై జన్మించేదాను. సరే నీవు ఎన్నటులా నేను చంపకపోతే ఆవేదంబుగ చేసి వాణి చంపకపోతే చంపకపోతే ఆవేదంబుగ చేసి వాణి చంపకపోతే సరే నీవు ఎన్నటులా నేను రఘువంశముడనై జన్మించేదాను. సరే నీవు ఎన్నటులా నేను రాముడనై జన్మించేదాను. సరే నీవు
గారు నేను ఒక రఘువంశంలో శ్రీరామచంద్రుడు జన్మించేదాను కదా. ఇప్పుడు సంతోషం స్వామి, వెళ్ళి సంతోషమేనా? సరే వెళ్ళిరండి తల్లి. రావణసూరుడు మరణించును అనగా ఆ యొక్క బ్రహ్మదేవుడు నేను ఈ యొక్క భూలోక నగరం లోపల భూలోక మందున నేను జాంబవంతుడనై పుట్టెదను, ఈ యొక్క శంకరుడే ఆంజనేయుడై పుట్టగలడు, ఈ యొక్క నారాయణమూర్తి శ్రీరామచంద్రుని అవతారం ఎత్తి ఆ యొక్క రావణుని వధించవాలని అని చెప్పి విష్ణుమూర్తి చేతిలోపల చంపు చక్రములే భర్త చక్రాకులై పుట్టవలేను, ఆదిశేషుడే లక్ష్మణుడై పుట్టవలేనని చెప్పి ఆ యొక్క రూపమును పొడబార్చి దశరథ మహారాజు యాజ్ఞం చేయించున్నాడు. అతని గర్భంలో కొడుకులమై పుట్టిందనని అభయం ఇచ్చాడు. శ్రీ రాజా రామచంద్ర మహారాజుకి పూర్వస్థితిని తల్లి పేరుని తండ్రి పేరుని ఈ యొక్క నామము దశరథ మహారాజు గారు. అయ్యా నీ యొక్క భార్య పేరు? ఒక ముగ్గురు భార్యలు. వారి యొక్క నామము కౌసల్యాదేవి, కైకాదేవి, సుమిత్రాదేవి. ముగ్గురు భార్యలు. అయ్యా నీకు కొడుకు బిడ్డలు ఎంతమంది? ఇంతవరకు సంతానం లేదు. అయ్యా అయోధ్యాపురి సేవకుడను నా నామం పుట్టరకాను, అయోధ్యాపురి సేవకుడను నా నామం పుట్టరకానురా, కమలా భోగం సుశీల ముగ్గురు నాదకు భార్యలురా, కమలా భోగము సుశీల ముగ్గురు నాదకు భార్యలురా, ముగ్గురు నాదకు భార్యలురా, ముగ్గురు నాదకు భార్యలురా, ముగ్గురు భార్యలు అయోధ్య నగరం, ముగ్గురు భార్యల ముద ముద చేయకొని అయోధ్య నగరం వేగరా, అయోధ్య నగరం నుంటిరా, అయోధ్య నగరం నుంటిరా, అయోధ్య నగరం ఆపదలైతే తాళ్ళ గడ్డకు జాతారే, ఆపదలైతే తాళ్ళ గడ్డకు జాతారే, తాళ్ళ గడ్డ ఆపదలైతే ఈదుల గడ్డకు జాతారే, ఆపదలైతే ఈదుల గడ్డకు జాతారే. అయ్యా ఇప్పుడు ఎక్కడికి పోతున్నారు స్వామి? నీ యొక్క భార్య మనలో రాణించమని చుట్టువా? సరే చిత్తము స్వామి, కొలువు తీరు. అయ్యా మీరు ఒక్కసారి మూసుకొని శ్రీ రాజా రామచంద్ర మహారాజ్ కి